హలో అందరికీ. దిస్ ఈజ్ తిరు. ఇంట్లో దోస పిండి, ఇడ్లీ పిండి లేనప్పుడు ఇలా బ్రేక్‌ఫాస్ట్ చేసి పెట్టండి. చాలా బావుంటుంది. అదేంటనుకుంటున్నారా? పొంగల్. అంతే కదండీ! చాలా ఇష్టంగా కూడా తింటారు. కుక్కర్ తీసుకొని హాఫ్ కప్ బియ్యం తీసుకున్నాను. పెసలు పావు కప్ తీసుకున్నాను. పొట్టు లేని పెసరపప్పు కూడా పావు కప్పు తీసుకొని శుభ్రంగా కడుక్కున్నాను. బియ్యము, పెసలు కలిపి కప్పు. కప్పుకి 3 కప్స్ వరకి వాటర్ పోసుకున్నాను. చిటికెడు పసుపు యాడ్ చేసుకొని, కుక్కర్ మూత పెట్టుకొని, విజిల్ పెట్టుకొని 4 ఆర్ 5 విజిల్స్ వచ్చే వరకు మెత్తగా ఉడికించుకోవాలి. ఇంకా మీరు జోరుగా కావాలనుకుంటే 1 కప్ వాటర్ యాడ్ చేసుకొని ఉడికించుకోవాలి. పెసరపప్పు ముందుగానే నానబెట్టుకుంటే ఇంకా మంచిది. నేనైతే అప్పటికప్పుడు చేస్తున్నాను. ఈ పొంగల్లోకి పుట్నాల పప్పు చట్నీ చేస్తున్నాను. స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకుని పచ్చిమిర్చిని ముక్కలుగా కట్ చేసుకుని వేయించుకున్నాను. పచ్చిమిర్చి వేయించుకున్నాక కొంచెం కొబ్బరి, 1 స్పూన్ జీలకర్ర, 4 చిన్నులపాయ గబ్బాలేసుకుని వేయించుకుని పక్కన పెట్టేసుకున్నాను. వేయించుకున్నవన్నీ చల్లారాక గ్రైండ్ చేసుకోవడానికి మిక్సీ జార్‌లో పచ్చిమిర్చి, కొబ్బరి ఇవన్నీ యాడ్ చేసుకుని, సాల్ట్ కూడా యాడ్ చేసుకుని, పుట్నాల పప్పు యాడ్ చేసుకుని గ్రైండ్ చేసుకోవాలి మెత్తగా. వేయించుకున్న కడాయిలోనే చట్నీకి తాలింపు కోసం కొంచెం ఆయిల్ పోసుకుని, ఆవాలు, జీలకర్ర మీ దగ్గర ఉంటే కరివేపాకు కూడా యాడ్ చేసుకోండి. నా దగ్గర లేదు అందుకే యాడ్ చేయలేదు. తాలింపు పెట్టుకుని పక్కన పెట్టేసుకోవాలి. మిక్సీ జార్‌లో వేసిన పచ్చిమిర్చి, కొబ్బరిని, పుట్నాల పప్పుని వాటర్ పోయకుండా ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి. కొంచెం గ్రైండ్ అయిన తర్వాత కొంచెం వాటర్ పోసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. కావాలంటే కొంచెం చింతపండు కూడా యాడ్ చేసుకోండి. నాకు ఆ ఫ్లేవర్ నచ్చదు అందుకే చింతపండు యాడ్ చేయలేదు. మెత్తగా గ్రైండ్ చేసుకుని ఒక బౌల్‌లోకి తీసుకోవాలి. అదే మిక్సీ జార్‌లో కొంచెం వాటర్ పోసుకుని ఒక్కసారి పల్స్ మోడ్‌లో తిప్పుకుని వాటర్‌ని కూడా ఆ చట్నీలోకి యాడ్ చేసుకోవాలి. తాలింపుని కూడా యాడ్ చేసుకుని కలుపుకొని పక్కన పెట్టేసుకోవాలి. పొంగల్ కూడా ఉడికిపోయింది. ప్రెషర్ పోయాక మూత తీసేసి ఇలా పప్పు గుత్తితో మెదుపుకుని తగినంత సాల్ట్ యాడ్ చేసుకుని మెత్తగా మెదుపుకోవాలి. ఇంకా లూజ్‌గా కావాలంటే కొంచెం వాటర్ పోసుకుని ఒక 5 నిమిషాల పాటు ఉడికించుకుంటే సరిపోతుంది. పొంగల్ టేస్ట్ అంతా తాలింపు వేయడంలోనే ఉంది. కడాయిలో కొంచెం ఆయిల్ పోసుకుని నెయ్యి యాడ్ చేసుకుని తాలింపు మొత్తం నెయ్యితో చేసినా చాలా టేస్టీగా ఉంటుంది. ఆవాలు, జీలకర్ర, పచ్చిపప్పు, మిరియాలు కొంచెం యాడ్ చేసుకుని వేయించుకోవాలి. జీడిపప్పును కూడా 4, 5 తీసుకుని వేయించుకున్నాను. పచ్చిమిర్చిని చీలికలుగా కట్ చేసుకుని వేయించుకోవాలి. కరివేపాకు కూడా యాడ్ చేసుకోండి. కావాలంటే ఎండుమిర్చిని కూడా యాడ్ చేసుకోండి. నేను ఇంగువ ప్లేస్‌లో మిరియాలు యాడ్ చేశాను కదా! ఇంగువ యాడ్ చేయలేదు. కావాలంటే మీరు యాడ్ చేసుకోవచ్చు. ఆ పొంగల్లో యాడ్ చేసుకుని తిప్పుకుని సర్వ్ చేసుకోవటమే. ఎప్పుడు తినే దోస, ఇడ్లీ, వడ ఇవే కాకుండా పొంగల్ కూడా ఒకసారి ట్రై చేయండి. పొంగల్ విత్ చట్నీ సూపర్ కాంబినేషన్. టేస్ట్ అయితే అదిరిపోయింది. మీరు ఒకసారి ఇలా ట్రై చేయండి. ఈ పొంగల్లోకి సాంబార్ కూడా టేస్టీగా ఉంటుందంట. నాకైతే చట్నీతోనే చాలా బాగుంది. చూసారు కదా నా వీడియో నచ్చిందా? నచ్చితే ఒక లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.